హలో అందరికి ఈ వీడియోలో ఎలిమినేషన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఎలిమినేట్ అవుతారు, అది ఎవరి చేతిలో ఉంది, మొత్తం తనూజ చేతిలోనే ఉంది. దాని గురించి క్లియర్ గా మీకు చెప్తాను. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి. మీకు లైక్ చేస్తే ఇంకో 10 మందికి వీడియో వెళ్తుంది, ఇన్ఫర్మేషన్ కూడా 10 మందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి అయితే వీడియోని చూడండి. ఇక విషయానికి వస్తే ఎలిమినేషన్ అవ్వడానికి ముగ్గురైతే డేంజర్ జోన్ లో ఉన్నారు. లీస్ట్ 3 ఎవరంటే గౌరవ్, రాము రాథోడ్ అండ్ మాధురి గారు. వీళ్ళు ముగ్గురికి లెస్ ఓటింగ్ అయితే ఈ వారం పడింది అనమాట. సో ఎవరైనా వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు అని సాయంత్రం 6 వరకు చెప్తే నమ్మకండి. ఎందుకంటే షూటింగ్ 6 వరకు అవుద్ది. ఈ వారం ఎలిమినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. అంటే ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అవ్వరు, అస్త్రాల ద్వారా అయితే ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతానికి 3 అస్త్రాలు అయితే ఉన్నాయి. ఒకటి తనూజ దగ్గర సేవింగ్ పవర్ అస్త్రం ఉంది. తర్వాత గౌరవ్ దగ్గర బిగ్ బాస్ నుండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అంటే ఏం చేయాలి, ఏమవుద్ది అనే ఒక అస్త్రం అయితే గౌరవ్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఇంకొక అస్త్ర అనేది పవర్ అస్త్ర. పవర్ అస్త్ర గురించి ఈ సీజన్ లో పర్టికులర్ గా ఇది పవర్ అస్త్ర, దీని విధంగానే యూజ్ చేయాలి అని నాకు ఏ పేరు పెట్టలేదన్నమాట. సో దానికి ఏ పవర్ అయినా ఇచ్చి ఆ టైంలో ఏ విధంగా చేంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 అస్త్రాల మీద ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది ఎలా కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ ముగ్గురులో డేంజర్ జోన్ లో లీస్ట్ 2 లో ఉన్నది ఎవరు అంటే మాధురి గారు, రాము రాథోడ్ అయితే లిస్ట్ లో ఉన్నారు. గౌరవ్ కూడా లిస్ట్ లో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురులో ఎవరు బాటమ్ 2 వస్తారు అనేది మనం చూద్దాం. ఈ ముగ్గురులో ఎవరు బాటమ్ 2 వస్తారు, దాన్ని బట్టి పవర్ అస్త్రం ఎలా యూజ్ చేస్తారు అనేది మనకి సస్పెన్స్ అనమాట. సో లాస్ట్ 3 లో ఉన్నప్పుడు గౌరవ్ కి బిగ్ బాస్ అడిగే ఛాన్స్ ఉంది. సో బిగ్ బాస్ కూడా గౌరవ్ కూడా ఆ పవర్ ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉందన్నమాట. దానివల్ల గౌరవ్ సేవ్ అయ్యే అవకాశం ఉంది. లీస్ట్ 2 లో మాధురి అండ్ రాము రాథోడ్ గారి ఉంటే తనూజాని పవర్ అస్త్రం యూజ్ చేయమని అడుగుతారు. తనూజాని పవర్ అస్త్రం యూజ్ చేయమని అడిగితే ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి పవర్ అస్త్ర మాధురి గారికి యూజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మాధురి గారే ఆ వీకెండ్ లో గెలిపించారు. అది మాధురి గారి పవర్ అస్త్రే. అంతేకాకుండా తనూజ మాధురిని నామినేట్ చేసింది డైరెక్ట్ గా, కాబట్టి నేను తను నామినేట్ చేసింది కాబట్టి డైరెక్ట్ గా సేవ్ చేసిన అవకాశం కూడా ఉంది. మళ్ళీ అక్కడ మాధురి గారిని సేవ్ చేయడానికి అవకాశం ఏంటంటే ఇంకోటి రాము రాథోడ్ నిన్న జరిగిన టాస్క్ లో కెప్టెన్సీ టాస్క్ లో తనకి సపోర్ట్ చేయను అనేసాడు. డైరెక్ట్ గా నేను దివ్యకి సపోర్ట్ చేస్తానని డైరెక్ట్ గా చెప్పేశాడు. అదేమైనా మనసులో పెట్టుకొని తనూజ బిహేవ్ చేసి రాముని అయితే ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ఇలా రాము అయితే ఎలిమినేట్ అవ్వచ్చు. ఒకవేళ మాధురి గారికి మళ్ళీ హెల్ప్ చేస్తే మళ్ళీ బాండింగ్స్ పేరుతో ఉండిపోయింది, మాధురి గారు ఉండకూడదు అనే ఆలోచనతో రాము రాథోడ్ని హెల్ప్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇది తనుజ చేతిలో ఉంది. తనుజ చేతిలో మాధురి గారు సేవ్ చేసేవచ్చు, ఎలిమినేట్ చేసేవచ్చు అనమాట. ఇదంతా మనకి సాయంత్రం 6 తర్వాత ఎలిమినేషన్ అప్డేట్ నాకు వస్తుంది, మన ఛానల్లో ఇస్తాను. ఇదంతా సినారియో, ఇలా జరిగే అవకాశం ఉందన్నమాట. లేదు అంటే ఇమాన్యుల్ దగ్గర పవర్ అస్త్రం ఉంది కదా, దానికి మళ్ళీ ఇంకో పవర్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక పవర్ ఇచ్చేస్తారు. పవర్ ఇచ్చేసి ఎవరిని సేవ్ చేస్తావు, ఎవరిని ఎలిమినేట్ చేస్తావు, నో ఎలిమినేషన్ పెట్టే అవకాశం ఉంది, డబుల్ ఎలిమినేషన్ పెట్టే అవకాశం కూడా ఉందన్నమాట. సో పవర్ అస్త్రం యూజ్ చేసే అవకాశం ఉంది. సో ఈ విధంగా వీళ్ళు ముగ్గురులో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. గౌరవ్ సేవ్ అయ్యే అవకాశం మాక్సిమం ఉంది. లేదు అంటే మాధురి గారిని సేవ్ చేసే అవకాశం కూడా ఉంది. మంచి కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి. ఎక్కువ ఎడ్జ్ ఎవరికి ఉందంటే రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి ఎలిమినేషన్ అప్డేట్ రాగానే మన ఛానల్ ఇస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.